గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ఆమేన్. కొంచెం సౌండ్ పెట్టి మంచండి. మరి దేవుని వాక్యం వినటానికి ప్రభు మనకిచ్చిన మహా కృపకై స్తుతిద్దాం. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఎంత ఇంపార్టెంట్ అంటే హ్యూమన్స్ అంటే మనుషులకి అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఎలాగుండాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు. తర్వాత ఇంకేమిస్తుంది? గైడెన్స్ ఇస్తుంది. గైడెన్స్ కదా, ఎలాగా వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇవన్నీ చెప్తుంది అన్నమాట. మీరనొచ్చు నాకు ఎప్పుడు చెప్పలేదండి, నువ్వు చదివితే తెలుస్తుంది కదా, చదవకపోతే ఏంటి తెలీదు. తెలుసా? మ్యాప్ బుక్స్ అని ఉంటాయి, మ్యాప్స్ కూడా ఉంటాయి కదా. గూగుల్ మనకు దారి చూపిస్తుందా? కొంతవరకు చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? చూస్తే కదా కనిపించేది, అవునా కదా? అట్లాగే బైబిల్ గ్రంథం నువ్వు చదివితే నీకేం చేస్తుంది ప్రభు? హీల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్, గైడెన్స్. తర్వాత మనకు వెళ్ళే దారి ఏంటో చూపిస్తాను. దేవుని వాక్యం నుంచి ఈరోజు మనం కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? దాన్ని అవతల పడేసి చదవాలి. మీకు ఖాళీ టైంలో చదవండి. ప్రభు మీకు ఇంకెక్కువ కృపిస్తాడు. ఈరోజు చూద్దాం ఏంటంటే డూ ఆల్ థింగ్స్. టాపిక్ ఏంటి? డూ ఆల్ థింగ్స్. అన్ని కార్యములు ఇలా చేయండి అని దేవుని వాక్యం రాయబడుతుంది. దాన్ని ఒక్కొక్కటి రాసుకుందాం. చూడండి. డూ ఆల్ థింగ్స్, అన్నీ మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు దేవుడు. ఎట్లామా? మనస్ఫూర్తిగా చేయండి. డూ ఆల్ థింగ్స్ హార్ట్ఫుల్లీ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3:23 చదువుతావా? 3వ అధ్యాయం 23వ వచనం చూడు, బైబిల్ ఏం చెప్తుందో. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని. ఆమేన్. ఏమన్నాడు దేవుడు? మీరేం చేసినా ఎట్లా చేయండి అంటే మనసు లేకుండా కూడా చేయొచ్చా? కొన్ని చాలా చేయొచ్చు. మనం ఇష్టం లేకుండా చేయొచ్చా? ఇష్టం రాని చుట్టాలు వచ్చారనుకో మనం ఏం చేస్తాం? ఇష్టం కాని చుట్టం. ఇప్పుడు హస్బెండ్ వరం నుంచి ఒక ఆయన వచ్చాడు అనుకో, హౌ యు డూ? అందరు చేయరు కానీ కొందరు ఎట్లా మనస్ఫూర్తిగా చేయరు అన్నాడు. ఆయన రాగానే గిన్నెలు చెంబులు ఎత్తేయటం, లేకుంటే ఎక్కువ ఏమేయటం, ఉప్పు కారం వేసేయటం, అయ్యయ్యో పొరపాటు అయిందని. అంటే మనస్ఫూర్తిగా చేయమని నేను వాక్యం చెప్తాను. మనం మనసు లేకుంటే చేస్తామా లేదా? మనస్ఫూర్తిగా చేయ. డూ ఆల్ థింగ్స్ ఏమన్నాడు? ఎందుకంటే ఒక సంగతి చెప్తున్నాడు. మనం దేవుని బిడ్డలం కనుక క్రీస్తు నిమిత్తం మాట వాడాడు. చూడండి ఒకసారి, ఉందా చూడమా ఎక్కడ? ప్రభు నిమిత్తమని. ప్రభు నిమిత్తం మీరేమి చేసినాను అక్కడ చదవాలి. మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. అది దేవుని బిడ్డలకు. నువ్వు మారావని గుర్తు అదే కదా. మీరేం చేసినా ఎలా చేయమన్నాడు? మనస్ఫూర్తిగా చేయండి. ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్. యేసు ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి కదండి. అది దేవునికి చాలా ఏంటి ఇష్టం అన్నమాట. ఇష్టం. చాలామంది మరి చాలా ఏంటి హార్ట్లెస్గా చేస్తారు కదా. హార్ట్లెస్ అంటే మనసు ఉండదు అన్నట్టు. ఏదో చెయ్యాలి కాబట్టి చేయాలి, ఏదో వర్క్ చేయాలి కాబట్టి, ఏదో సేవ చేయాలి, ఏదో సండే క్లాస్ చెప్పాలి కాబట్టి చెప్పాలి, అంతే కాదు. మనస్ఫూర్తిగా చెయ్యి. అది దేవుని వాక్యం. డూ ఆల్ థింగ్స్ ఏమన్నాడమ్మా? డూ ఆల్ థింగ్స్ హార్ట్ఫుల్లీ. మనస్ఫూర్తిగా చేయండి. అదే మనస్ఫూర్తిగా చేయండి. డ్యూట్రానమీ తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం
డ్యూట్రానమీ చాప్టర్ 30, 30 అధ్యాయం చూడు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 6 వచనం చదవండి. 30 అధ్యాయం 6 వచనం చూస్తారా? మరియు నాకు మ్యాగీ చదివితే బ్లెస్సీ చదివితే బాగుంటుంది. బ్లెస్సీ చదువుమా. బ్లెస్సీ 30th chapter 6th verse. మరియు నువ్వు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను చదువుమా. పూర్ణం అంటే ఏంటి? దమ్మాయి కూడా పూర్ణాక్క ఉంటుంది ఆమెనా? పూర్ణం అంటే ఏంటి అసలు? ఈ పూర్ణాలు తింటారు ఆంధ్ర సైడ్లో, అదే రౌండ్ బాల్ లాగా, అదే ఏంటి పూర్ణం అంటే? పూర్ణం అంటే హోల్, అంటే సంపూర్తిగా పూర్ణ సంఖ్య. విన్నారా మీరు ఎప్పుడన్నా? సంపూర్ణ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈ నెంబర్ ఏముంటాయి కదా కదా. అంటే మీరు చేసేది ఎట్లా చేయండి. తర్వాత ఒక రిజల్ట్ చెప్పాడు చూడండి. రిజల్ట్ చదవమ్మా. దాని రిజల్ట్ అట్లా చేస్తే చదువు. నీ దేవుడైన యెహోవా ఎప్పుడు చేస్తాం తెలుసా అండి? మనం పూర్ణంగా లేక పర్ఫెక్ట్గా మనస్ఫూర్తిగా ఎప్పుడు చేస్తాం? మన హృదయానికి సున్నతి అని వాడాడు కదా. అంటే అర్థమైంది. సున్నతి అంటే ఏంటి అసలు? పనికిరాని స్కిన్ కట్ చేస్తారు అన్నమాట. కవనెంట్ విత్ గాడ్. అబ్రహాం యూదులకి ఇప్పటికీ వీళ్ళు చేస్తారు కదా, ఎవరాళ్ళు ముస్లిమ్స్ కదా. పనికిరాని స్కిన్ ఏం చేస్తాడు? కట్ అంటే సున్నతి నీ హృదయానికి చేస్తావు, శరీరానికి కాదు. అంటే అర్థమేంటి? పనికిరానివి తీసి లేక మారు మనసు ఉన్న వ్యక్తి డెఫినెట్గా ఏంటంటే ఒక హెచ్చరిక మనకి. మనస్ఫూర్తిగా చేయండి, వాట్ ఎవర్ యూ డూ మనస్ఫూర్తిగా. కొంతమంది చూడండి మంచి ఎట్లా మనస్ఫూర్తిగా మాట్లాడతారు, కొంతమంది ఎట్లుంటుంది పైన ఒకటి లోపల పటపడమని కదా. అవునా కదా. దేవుడు అన్నాడు మనస్ఫూర్తిగా చేయండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ చదవమా. మొదటి దినవృత్తాంతాలు 28:9 వినపడుతుందా అక్కడ జ్యోతి అన్ని? రైట్. 28:9 అమ్మా. 28:9 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు గనుక మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎట్లా చేయమన్నాడు? ఎట్లా సర్వ్ చేయాలి దేవుని? హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను. ఇంగ్లీష్ చదువుదామా? ఇంగ్లీష్ చదువుదాం. 28:9 ఫస్ట్. with wholehearted devotion and with a willing mind. For the Lord searches every heart and understands every motive behind the thoughts. ఏంటి రెండు మాటలు? హోల్ హార్టెడ్ డివోషన్ అన్నాడు. తర్వాత విల్లింగ్ మైండ్ అంట. మైండ్, హోల్ హార్టెడ్ డివోషన్, విల్లింగ్ మైండ్, ఈ రెండు ఉండాలి కదా. డివోషన్ అంటే హోల్ హార్టెడ్ డివోషన్ అంటే ఏంటి? స్తుతి కాదు. బా ఈ అమ్మాయి చాలా డివోటెడ్ అండి అంటాం. అంటే ఏంటి? చాలా సమర్పించుకుందన్నమాట. చాలా విషయాలు ఆమె సమర్పించుకున్నాడు. హోల్ హార్టెడ్ డివోషన్. ఇంకోటి ఏమన్నాడు? విల్లింగ్ మైండ్ అంట. మన మనస్సు కూడా ఏమండి డూ ఆల్ థింగ్స్ అట్లా మనస్ఫూర్తిగా మీరు చెయ్యకన్నీ మనస్ఫూర్తిగా చేయండి. క్రీస్తు యేసు ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు అని మనస్ఫూర్తిగా చేయండి. మీ జాబ్స్లో కూడా ఎట్లా చేయండి? సగం చేయొద్దు కదా. కొంతమంది అన్ని సగంగాళ్ళే ఉంటారు అన్నమాట. సగం మాట్లాడతారు, సగం చేస్తారు, అన్నీ సగమే. ఎవరన్నా మీ బాస్ సగం చెప్తే సగమే చేస్తాడు అన్నమాట. మిగతా సగం రేపటికి. అవునా కదా. కీర్తన గ్రంథం 119:10 చదవమా. 119:10 తీసుకున్న చదవండి వెంటనే. 119:10
నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నా పూర్ణ హృదయంతో ఏమన్నాడు? నిన్ను వెదకి నీకు వెదికున్నా ప్రభువా, నీ పూర్ణ హృదయంతో. ఏమండి, ఇందుకు దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపిస్తాడమ్మా? అట్లా కాదు, కానీ అసలు ఎంతమంది దేవుడు కనిపించాడు? కీర్తన చెయ్యి ఎత్తుతుందో తెలియదు, తలకాయ గీక్కుంటుందో తెలియదు. దేవుడు ఎవరికైనా కనిపించాడు? ఎవరు కనిపించలేదా? అరే నీకు కనిపించాడమ్మా? వాక్యం. నువ్వు పూర్ణ హృదయంతో వెతికితే ఎక్కడ కనిపిస్తాడు? లేకపోతే కనపడ్డా. టీవీ ఆన్ చేసుకొని బైబిల్ చదువుకుంటున్నావు అనుకో, లేకపోతే మీ అంతా పోట్లాడతా బైబిల్ చదువుకుంటున్నావు అనుకో, లేకపోతే ఒక సైడ్ వాట్సాప్ చూసుకుంటా బైబిల్ చదువుకుంటున్నాను. అది పూర్ణంగా లేదు. అది 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 కరెక్ట్ నెంబర్ కాదన్నట్టు. ఏం నెంబర్ అది? ఆడ్ నెంబరా? హాఫ్ హార్టెడ్. ఎస్, అప్పుడు కనపడ్డా. అప్పుడు యూ కెనాట్ పర్సీవ్ గాడ్ అనమాట. దేవుడు కనపడ్డంటే కనపడటం అంటే మనలాగా కనపడడం, మనిషిలాగా కాదు, కానీ యూ కెన్ సెన్స్ గాడ్. అది కదా పూర్ణ హృదయం. మొదటి సమయాలు 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 Samuel 7:3. 1 Samuel 7:3 కూడా చదవమ్మా. మొదటి సమయాలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. చదువుమా. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మళ్ళా నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు ఎట్లా టర్న్ అవ్వమంటాడు దేవుని వైపు? అంటే అర్థమైంది, కరెక్ట్గా మారాలన్నట్టు. నువ్వు అర్థమైందా? కొంతమంది కరెక్ట్గా మారండి, అందుకని మళ్ళీ ఏం చేస్తుంటారు వాళ్ళు? మళ్ళీ తలచెక్క పనులు చేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే కరెక్ట్గా పూర్ణ హృదయంతో మారలే, మళ్ళకున్నాళ్ళ ఇట్లా చూసి చెప్తున్నాడు. అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి మాట్లాడు పట్టుదల కలిగి ఆమేన్. ఏమన్నాడండి? తను కొన్ని మాటలు మళ్ళీ చదువుదాం. 7:3. సమూయేలు పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు ఎట్లా అన్నాడు? అన్య దేవతలను, అష్తారోత్ దేవతలను. ఏంటి మారానని ఏం మార్చే? అది ఏం తీసేయాలి మన లోపల నుంచి అంట? దేవునికి ఇష్టం లేని కొంతమంది అవన్నీ లోపల పెట్టుకునే మళ్ళీ మారిపోయి ఉంటారు. అది కరెక్ట్ మారినట్టేనా? లేదు. మారినట్టా? మారలేదా? మారలే కదా. మారినట్టుగా కనిపిస్తున్నాం అంతే కదా. మీరు మారితే ఏమన్నాడు? మీరు ఆ విగ్రహ సంబంధమైన లేక పాప సంబంధమైనన్ని తీసేయండి. మళ్ళీ పట్టుదల కలిగి ఆయన సేవించుడి. అప్పుడు మీకు దీవెన. అప్పుడు మీ శత్రువుల నుంచి ఏమొస్తుంది? విజయం. ఓడిపోయావా? ఇగో ఇది బహుశా నీ లోపల దేవునికి ఇష్టం లేని సంగతులు దాచుకున్నాయేమో కదా. వాళ్ళైతే ఇశ్రాయేలు ఏం పెట్టుకున్నారు? అష్టారోతు దేవతలను, అన్య దేవతలు పెట్టినాడు. నువ్వు మారితే, దేవుని వైపు తిరిగితే, కరెక్ట్గా తిరిగితే నేను ఏమన్నాడు? అప్పుడు ఇశ్రాయేల్ ఆ ఫిలిస్తీన్లు నేను ఏం చేస్తాను? ఓడిస్తా. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. 6 గ్యారంటీలు కాదు, కరెక్ట్ గ్యారంటీ అనమాట దేవుడు చెప్పేది. కానీ కండిషన్ ఏంటి? ఇవన్నీ తీసేసాయి కదా. దేవునికి ఇష్టం లేని సంగతులు మనలో దాచుకొని ప్రభు మనకి విజయ జీవితం ఇవ్వాలంటే ఏంటి? ఆ పాపం ఉన్నంతకాలం ఓడిపోతుంటామండి మనం. ఇశ్రాయేల్ అదే పని చేసేవాడు. మారినట్టే మారేవాళ్ళు సమస్య ఏమంటారు పలసపడంగానే మళ్ళీ అవే చేసేవాళ్ళు అనమాట. దేవునికి అది కాదు కదా. కరెక్ట్గా మరి నువ్వు మనస్ఫూర్తిగా ఏమన్నాడు? చదువుమా. హృదయపూర్వకంగాను యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడలా చూడు. పట్టుదల అంటే ఏంటి? పట్టుదల అంటే ఏంటి? నేను లేడీస్కి చెప్పను అసలు పట్టుదల విషయం. ఎందుకు? మంచి పట్టుదల ఉంటుంది. ఏంటి? దేవుని విషయాలు ఉండదు, కానీ చాలా తక్కువ మంది కూడా దేవుని విషయాలు పట్టుదల. పిచ్చి అని ఉంటాయి లేవా? అవునా? మా అత్తగారు ఏమంది? పోనాం ఇంటికి. పట్టుదల అది కాదు. దేవుని విషయాలు పట్టుదల కలిగి ఆయనను చదువుమా సేవించి చదువు
ఆయనను సేవించుడి. అప్పుడు అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మను చూసావా? విజయ జీవితం కావాలంటే నీ కలిగి ఉన్న దాన్ని దేవుడు దీవించాలంటే నీ హృదయంలో ఉన్నదాన్ని ఏం చేసేయాలి? విగ్రహారాధన సంబంధించినంత తీసేశారు. మీరు అనొచ్చు, మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి విగ్రహాలు, మా ఇల్లు చాలా క్లియర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్ చెప్పు ఐడల్స్ అండి అని. మనం ఎంత మంచి వాళ్ళు అంటే ఇంట్లో ఉండదు కానీ ఎక్కడ ఉంటాయి? హార్ట్లో ఉంటాయి అన్నమాట. దేవుని కన్నా ఎక్కువ ఏదైతే టైం మనీ నీ థింకింగ్ తీసేసుకుంటుందో అదే నీకేంటది? విగ్రహం. అదే లవరే కానీ, లేకపోతే ఫ్లవరే కానీ, ఫోనే కానీ, టీవీ. కొంతమంది టీవీ ఒక విగ్రహం కదా, అది లేకపోతే నిద్రే పట్టదు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నైట్ అంతా పడుకునేటప్పుడు కూడా టీవీ ఆన్ చేసుకుని పడుకుంటాడు అన్నమాట. అరే ఆపరా బాబు, మాకు అందరికి నిద్ర వస్తుంటే కాదు, స్లోగా అది పెట్టుకుంటాడు. ఏంటి అది? ఇయర్ ఫోన్. అంతే అడిక్ట్ అయిపోయాడు. అదొక పెద్ద ఏంటది, ఏం వినేది నిద్రపోతాడు, సౌండ్ వస్తుంటుంది గురక, కానీ టీవీ మాత్రం ఏమో మోగుతుండాలి అన్నాడు కదా. అవునా కదా? ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని మనకి జీవితంలో ఏమైపోద్దండి, ఒకసారి మన ప్రొఫెషన్ అదే పెద్ద ఏంటది, నీకు పెద్ద విగ్రహం అయిపోతాడు. కొంతమంది హస్బెండ్ ఒక పెద్ద విగ్రహం అయిపోతుంది. ఏమోనండి మా ఆయన చెప్తే వెళ్తాడు, అన్నీ ఆయనకి తెలియకుండా చేసేస్తుంది. తెలుసా, కొన్ని కుటుంబాలు ఆయనకి తెలియకుండా కొన్ని చేస్తారు, ఆయనకి తెలిసి కొన్ని చేస్తారు. అది మ్యాజిక్ షో అంటారు దాన్ని. అది అంతే, అది కదా చేస్తారు. అది కాదు, నువ్వు ప్రభు కరెక్ట్గా తిరుగు. ఈ ఉదయం అదే దేవుడు అన్నాడు, డూ ఆల్ థింగ్స్ హార్ట్ఫుల్లీ. రెండో దానికి వెళ్ళిపోతాను నేను, మన టైం తక్కువ ఉంది కాబట్టి రెండోది చూడమా, ఇంకో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చినాం. డూ ఆల్ థింగ్స్ వితౌట్, చూడు ఏముందో 2:14 చదువుదాం. 2:14 ఫిలిపియన్స్ చాప్టర్ 2:14 ఏముందో చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను ఏం మానేమన్నాడు? డూ ఆల్ థింగ్స్ ఇంగ్లీష్ చదువు. డూ ఎవ్రీథింగ్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్, ఇంగ్లీష్ కదా. సో దట్ ఇంకొక వర్షన్ చదవండి, ఇంకొక వర్షన్ ఇంగ్లీష్ 2:14 ఫిలిపియన్స్. ఇంకొక వర్షన్ చదువు, లేదా ఇంకోటి చదువుమా. సేమ్ ఉందా? కింగ్ జేమ్స్ ఉందా మా దగ్గర? కింగ్ జేమ్స్ ఉందా? నా దగ్గర ఏముందంటే వితౌట్ మర్మరింగ్ అండ్ డౌటింగ్ అంట. వితౌట్ మర్మరింగ్ అండ్ డౌటింగ్. తెలుగులో ఏముంది? డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్స్ అండ్ డిస్ప్యూట్. డిస్ప్యూట్ అంటే ఏంటి? గొడవ. ఒక డిస్ప్యూట్ వచ్చిందంటే ఇవి అభిప్రాయ భేదం వచ్చిందంట. డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్స్ అండ్ డిస్ప్యూటింగ్స్ ఆర్ డౌట్స్ కదా. ఇశ్రాయేలీలు ఇదే తప్పు చేశారండి కదా. ఏం చేశారు చెప్పండి? చాలా సనుక్కున్నారంట. ఏ విషయాలు సనుక్కున్నారు చెప్పండి నాకు ఒకసారి. మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. తిండి, నీళ్ళ విషయం, మాంసం కావాలి, నీసు కావాలి, ఇంకా లీడర్షిప్ విషయం, ఇంకా ఎంతకాలం నడవాలి, ఆయాసం వస్తుందని ఒకడు తింటే ఆయాసం రాదు. రకరకాలు సనుక్కున్నారు అన్నమాట. ఇదంతా కూడా ఎవరు విన్నారు? మనకు కనిపించేది మోసే కానీ సీన్ మీద అసలు యాక్చువల్గా ఎక్కడ తగులుతుంది? అది అక్కడ తగులుతుంది అన్నమాట. అందుకని గాడ్ వాజ్ సీరియస్. మనం లాస్ట్ టైం చదువుకున్నాం. ఈ మర్మరింగ్స్, ఈ సనుగులు గొనుగులు బట్టి దేవుడు ఏమన్నాడు? రే బాబు, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశం చూడరు. అరణ్యంలో ఎన్ని రోజులు తిరుగుతారు? 40 years. ఎవడన్నా జూ ఒక్కసారి తిరుగుతాడు, 40 years అక్కడే జైలు, ఆ జూలో ఉండమన్నాడు. ఎట్లుంటుంది? మనం కూడా ఏదో ఒక జంతువు మాదిరి అయిపోతాం. పొద్దున్నే లేచి అరవటం, లేకపోతే ఆడు మాంసం వేస్తే చూడటానికి రెడీగా కదా. 40 years ఇన్ ద ఫారెస్ట్. మీరు ఆలోచన చేయండి కదా. సనుగులు సంశయాలు మాని ఏం చేయాలమ్మా? మన సమస్త కార్యములు చేయుడు అని దేవుని వాక్యం. ఎప్పుడు సనుక్కుంటామండి మనం? చెప్పండి, ఎప్పుడు సనుక్కుంటాం?
ఎవరన్నా ఇష్టం లేకపోతే. తర్వాత మనకి ఇష్టమైన జరగకపోతే, అవునా? అంతే. ఇంకా ఇంకా చెప్పు చెప్పు. కొంతమందికి ఏ రీజన్ లేకుండా సనుక్కుంటుంటారు ఆవిడ. ముసలోళ్ళే కదా ఎక్కువ సనుక్కునేది. కానీ కొంతమంది పడుసోళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోతారు. ఎప్పుడు అక్కనే మంచిగా చూస్తాం. అసలు నేను నీకు పుట్టినానా లేకపోతే గాంధీలో దొరికినానా? దొరికితే ఆడ వదిలేసి వచ్చేవాళ్ళు కదా కదా. కొంతమంది ఇట్లా మాట్లాడతారండి. సనుగులు సంశయాలు మాని ప్రభుకి అప్పగించుకో కదా. ఎక్సడస్ తీయండి ఒకసారి. ఎక్సడస్ అంటే నిర్గమకాండం 16 అధ్యాయం 8 వచ్చిన చూద్దాము. దేని వాక్యం చూద్దాం. 16:8 చదువు. 16:8 మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు మోషే? బాబు నా మీద కాదు నువ్వు జరిగేది. ఎవరు విన్నారు? జాగ్రత్త పడదామండి కదా. బికాస్ దేవుడికి ఇష్టం లేని కాన్సెప్ట్ ఏంటయ్యా బైబిల్లో అంటే వీఆర్ నాట్ హ్యాపీ విత్ గాడ్లీ డీలింగ్స్ అన్నమాట కదా. నా మీద కాదు మరి ఎవరి మీద? దేవుడు వింటున్నాడు. మాట చూసారా? జాగ్రత్త రాసుకోండి, అండర్లైన్ చేయండి, ఇంటికి వెళ్ళి చదవండి. మళ్ళీ చదువుదామా? 16:8 మరియు మోషే మీరు ఒక్క నిమిషం ఆపుదాం. దేవుడు ఏం అది మోషే ఏం జ్ఞాపకం చేస్తాడు? బాబు పొద్దున సాయంత్రం దేవుడు మీకు ఏమిస్తున్నాడు? మస్తు తింటున్నారు, బ్రేవం అంటున్నారు, అయినా సనుగుతున్నారా? చదువుమా. మీ సనుగులను యెహోవాయే వినుచుండగను మేము ఏ పాటి వారం? మీరు సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదు. ఫోకస్ మార్చకూడదండి మనం. ఎవరి మీద సనుగుతున్నాం, ఏం సనుగుతున్నాం? దేవుడు వింటున్నాడు సుమా కదా. అందుకని జాగ్రత్త పడదాం. ఉన్న దాంతో ఎట్లుందాం? ఇట్స్ వెరీ హ్యాపీ కదా. ఎంతోమందికి లేనివి దేవుడు మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? అయినా సరే మనం ఏం చేస్తుంటాం? వేరే వాళ్ళతో కంపేర్ చేసి అనుకుంటున్నాడు. తృప్తి అసలు మనిషికి ఏముండదు అసలు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండనే ఉండదు. ఎంత 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 ఉంటే మనం సాటిస్ఫై అవుతాం? ఎంత ఉన్నా సాటిస్ఫై అవుతాం. సో ఉన్నదాంతో హ్యాపీగా ఉండు. ఈ లోకంలో చాలా 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 హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎవరో తెలుసా? ఏం లేనాడా? కాదు. ఎవరు? ఉన్నదాంతో సంతుష్టిగా. హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎక్స్క్యూజ్ మీ 13:5. ఏడో ధనాపేక్ష లేని వారై చాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో. ఇంగ్లీష్ చదవా? 13:5. Let your conversation covetousness and be content with such things. కంటెంట్ అంటే చెప్పు. కంటెంట్ అంటే నీకేది ఇచ్చాడు దేవుడు దాంతో ఎట్లా ఉండవు? బీ వెరీ హ్యాపీ. వాళ్ళండి బెస్ట్ హ్యాపీ పీపుల్. అన్హ్యాపీ పీపుల్ ఎవరు? లేని దానికోసం ప్రాకులాడేవాళ్ళు కదా. అంటే నేను అనుకుంటా కదా మనం హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకు దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడో. అల్మారి నిండా బట్టలు, ఏ టైంలో ఏది వేసుకోవాలో మనకేంటి ఇప్పుడు డెసిషన్ ప్రాబ్లం. అదే గ్రీనా రెడ్డా అదే ఆయన. అండ్ లేడీస్ ఎంత మంచి వాళ్ళంటే ప్రతి ఏమంటారు ప్రతి అకేషన్కి ఒక కొత్తదనం కావాలా వద్దా? పాత ఏమైనాయి ఉన్నాయి కానీ మీరు అందుకని అప్పుడప్పుడు ఈ స్లమ్ ఏరియాస్కి వెళ్ళి చూడండి, ఆడపిల్లలు ఎట్లుంటారో మురికి బట్టలు వేసుకొని, చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని ఎంత ఉంటారు కదా. ఈజీ మనం ఎంత ధన్యులమో వాళ్ళతో కంపేర్ చేస్తే.
పోట్లాడన్నా సరే మొగుడుతో ఏం చేస్తావు, కొత్త బట్టలు అలిగన్నా, అన్నం ఆయన రాకముందు తినేసి తిన్నట్టు యాక్టింగ్ చేశాన్న. వీ సెక్యూర్ థింగ్స్, వై, బికాజ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్. అక్కడితో అయిపోయిందా, లేదు అవేది లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడో ఏదో ఫంక్షన్ అవుతుంది, మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ ఇంకోటి కావాలి. మన జ్యోతినగర్ ఒక ఆమె మన ఒక ఇది వేసుకొచ్చింది, ఏంటది దాని ఏమో మీరు వేసుకున్నది ఏంటది, చుడిదారేనా, అన్నీ చిరిగిపోయినట్టున్నాయి, అన్ని పేలికలు. ఇప్పుడు వీళ్ళు వేసుకుంటారు పేపర్ వేసుకునే వాళ్ళు, అంటే కొత్తది వేసుకొచ్చింది, కానీ అదొక ఫ్యాషన్ అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ చినిగిపోయినట్టు చినగలే, కానీ ఆ కటింగ్ అట్లా ఉందన్నమాట. ఇటు 4 ముక్కలు, ఇటు 2 ముక్కలు, ఇటు 2 ముక్కలు, అన్నీ ముక్కలు కలిపినాడు అన్నాడు. ఆ టైలర్ ఏమన్నా మిగిలిపోయిన అన్ని కలిపి కట్టినాడా ఏమో, కట్టుకున్నాడా ఏమో అన్నాడు. అదే ఏందమ్మా ఇదంటే అన్న ఫ్యాషన్ అంకుల్ ఇప్పుడు నడుస్తుంది అన్న. అందులో కూడా మనకేం లేదా, నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అవన్నీ ఇస్తున్నాడు దేవుడు మనకి. ఫుడ్ ఏంటి మనకి కదా, కొంతమంది అయితే ఓవర్ వెయిట్ ఉన్నారు. అంటే ఏమైంది చెప్పు, జొమాటో టమాటా అంతా మన కడుపులోనే ఉందన్నాడు. మస్తు అంటే ఇంకొంతమంది ఉంటుంది, ఎంత తిన్నా ఏంటి వాళ్ళు అంతే ఉంటారంట. నేను చెప్తున్నా అంటే ఇదిగో ఇశ్రాయేలీలు సరుగుట కారణం ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద లార్డ్. ఆ మన్నా కానీ మీకు తెలుసా దేవుడు ఎలాగిస్తాడు కోపంతో, వాళ్ళకి ఒకరోజు నాన్ వెజ్ ఇస్తాడండి. ఎంత మీరు ఇష్టం వచ్చినట్టు తినండి రా అని బాగా తిని వాళ్ళు ఎంత తిన్నారంట అంటే ఎంత ముక్కులోంచి వచ్చిందంట మాంసం. అట్లా పెడితే కానీ నీకు అర్థం కాదు బాబు కదా. సనగొద్దు. ఇంకో మాట చూద్దాం. 1 కొరింథీ 10:10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10 చూడు. 10:10 1 Corinthians chapter 10:10 చదువు. ఏం చెప్తుందో దేవుని వాక్యం? 10:10 ఉందా? 1 కొరింథీ 10:10 మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి. ఎవరి సంగతి చెప్తున్నాడు పౌలు? ఇల్లే ఇశ్రాయేల్ సంగతి. మీరు సనగకుడి, చదువుమా, వారిలో కొందరు సనిగి. సంహారకుడు అంటే చంపేవాడు, డెత్. సంహారకుని చేత నశించని. మీరు సనగకుడి అంటున్నాడు దేవుడు. డోంట్ మర్మర్. ఇంగ్లీష్ చదువుమా. 10:10 neither murmur as some of them also murmured and were destroyed by the destroyer. నువ్వు సనుగుతా గొనుగుతా మళ్ళా వచ్చి ఇక్కడ ఏమంటారు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చొని మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా సనిగి దేవుడు ఏం చూస్తాడు? ఇది దీనికి ఏం లేదా, సాటిస్ఫాక్షనే లేదే, ఇన్ని ఇస్తున్నాను అని ఇచ్చేది కూడా ఆపేస్తాడు కదా. బికాస్ మన సనుగుండి బట్టి ప్రభుని అడుగుదాం, ప్రభా ఇది ఈ మర్మరింగ్ అనేది ఒక సిన్, ఇట్స్ ఎ సిన్ అన్నాడు. సులువుగా చిక్కులో పెట్టే పాపం ఇదొకటి కదా. ఏంటది? సనగటం. ప్రభు మీద సనగటం, గొనగటం. అడగటం వేరు, అడగటం మామూలుగా ప్రభా నాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రభా, అది అడగటం. మర్మరింగ్ ఏంటి? ఎన్ని రోజుల నుంచి అడగాలి ప్రభా నిన్ను, ఎన్ని రోజులు వాళ్ళకి జవాబులు ఇస్తావు, నాకెందుకు ఇయ్యవు? నిష్ఠూరంగా కదా. ఆయన దేవుడమ్మా, నువ్వు ఆయన ఎట్లా ఉండాలి? నువ్వు నీ లవర్ కాదు, ఆయనతో సనిగి ఏమంటారు ఆయన్ని ఇట్లా నిష్ఠూరంగా మాట్లాడే ఎట్లా కదా. తర్వాత ఆయనని ఏం చేయటం, ఏమి ఇచ్చినావు ఇన్ని రోజులు నాకు ఏమి ఇవ్వలే, ఇదంతా నిష్ఠూరాలన్నీ ఎవరి దగ్గర? హ్యూమన్ బీయింగ్స్. అట్లా నువ్వు ఎవరితో మాట్లాడుతాడు మన బయట వాళ్ళు ఏమంటారు, ఎవరు మాట్లాడు. నువ్వు చెప్పినా ఒకసారి మా దగ్గర ఒక అంకుల్ ఉండేవాడు. ఆయనకి ఏ చర్చి ఇష్టం ఉండేది కదండి పాపం. ఎక్కడికి వెళ్ళినా యూస్ టు ఫైండ్ సమ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. అయితే ఏది వెళ్ళకుండా ఇక ఏం చేశాడు, ఇంట్లోనే కూర్చునేవాడు. అది మంచి పద్ధతి కదా. అది మరీ ఏంటది ఎక్స్ట్రీమ్ అనమాట, ఉగ్రవాదం అంటారు చూసారా, అంటే ఏంటి ఎక్స్ట్రీమిస్ట్స్ అన్న. అయితే ఆయన పోయి అంకుల్ బాగున్నారు, మేమేం బాగుంటాం బాబు, మీరేం బాగుంటారు, నేను మంచి సీదా అడిగితే ఏమని చెప్పిన ఉల్టా. అంకుల్ వాడు కొడుకు పేరు మోజస్ ఎట్లున్నాడు? మేము ఎక్కడ బాగుంటాం బాబు, మేము ఎక్కడ ఏం చదువుతున్నాడు అంకుల్ మోజస్? వాడు సండే స్కూల్ పోవాడు. ఏం చదువుతున్నాడు అంకుల్ మోజస్ అంటే? మేమేం చదువుతాం బాబు, మీరే చదివి మంచిగా పెద్దగా అయినా. అంకుల్ పాప వాళ్ళ కూతురు పేరు హెప్సిబా అని ఏదన్నా. హెప్సిబా ఎట్లా ఉందా? ఏం బాబు, దాని పెళ్ళి అంతా ఊడిపోయింది బాబు.
ఏమని అడిగాడు నేను? కొంతమంది సార్ ఎప్పుడు చూసినా ఏంటంటే దే ఆర్ వెరీ నెగటివ్ అనమాట. నెగటివ్, సరుగుతాం, గొనగటం. దేవుడి మళ్ళీ రైల్వేలో ఆయన ఏంటి ఎంప్లాయీ. అంకల్ మీ జాబ్ ఎట్లా ఉందా అనుకున్నాను. మేము ఎక్కడ జాబ్ ఇవ్వాలి బ్రదర్, మేమేం జాబు, బాగా దెబ్బెత్తాడు అక్కడ 50,000 దాకా. మేమేం జాబ్ హోల్డర్స్ బ్రదర్, మీరే అర్థం మాట్లాడబుద్ధి వద్దామా? అప్పటి నుంచి ఎప్పుడన్నా రైల్వేలో వెళ్ళేవాడిని, మీటింగ్ కోసం వెళ్ళేవాడిని. ఆయన ఎదురుగా వస్తున్నట్టు నయ్యగా ఇంకో దారిలో వెళ్ళిపోయేవాడు నేను. ఎందుకో ఈడితో వస్తే ఉన్న విశ్వాసం కాస్త ఏమైపోద్ది, ఆరిపోద్ది. మళ్ళీ ఆయన సీనియర్ బిలీవరు. ఎట్లుండాలో, వేరే వాళ్ళని ఎట్లుండాలని మోటివేషన్ ఉండాలి. ఈ మాటలు వింటే మనం ఏమైపోతాం, డిమోటివేట్ అయిపోతాం. అట్లా ఉంటారండి కొంతమంది. వాళ్ళ మైండ్ హార్ట్ ఏమైపోద్ది, ఖరాబ్. వాక్యం చదవక కదా. సనుగులు సంశయాలు మాని మనం జాగ్రత్త పడదాం, ఎందుకంటే దేవునికి ఇష్టం లేని సంగతి అన్న. సంఖ్యాకాండం 11 వచ్చి చదవమ్మా. సంఖ్యాకాండం 11:1. నంబర్స్ చాప్టర్ 11:1 చదవండి ఎవరన్నా. నంబర్స్ చాప్టర్ 11:1 11:1 చదువు. తీసిన వాళ్ళు చదివేమా బాబా? ఉండు కవితను చదవమన్నా. కవిత చదువు 11:1 చదువు. సంఖ్యాకాండం 11:1. పేజ్ నెంబర్ చెప్పండి పాపం తనకి. 9:119. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవా. అదేంటి మోసే ఎదురుకుంటే యెహోవాకి ఎట్లా వినపడింది? ఇండైరెక్ట్గా ఆయన కొట్టారు అనమాట కదా. మోసే ఏంటమ్మా చదువు, మన చదువు. జనులు ఆయాసం గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడింది. చదువు. చాలు. ఏమైందంటే దేవుని కోపం వచ్చేసి వాళ్ళు ఉన్న కాలనీలో ఒక సైడ్ ఏమైపోయిందా, ఫైర్ స్టార్ట్ అయింది. మరి చచ్చిపోతున్నారు జనాలు. యూనో వై? ఎందుకంటే దేని గురించి టాపిక్ ఏంటి, ఆయాసం, అది సారీ సనుగుకి టాపిక్ ఏంటి చెప్పండి. బాగా తిని నడవలేక ఆయాసం వచ్చేది. అది కూడా ఎవరు ప్రాబ్లం? వద్దా అంతకన్నా ఎందుకు పెట్టినాడు దేవుడు? ఆడ ఎండే వాళ్ళం మనం. ఏడా ఉంగితే ఒక తన్ను, లేస్తే ఒక తన్నుదండి. అది హ్యాపీగా ఉండే మనకి. అర్థమైందా? ఇంగ్లీష్ చదవండి. 11:1. And when the people complained, it displeased the Lord. And Lord displeased అంటే God is not happy about it కదా. ఆయాసం గురించి అడిగాడంటండి. చూడండి ఎంత విచారకరం అండి. అన్ని విషయాల్లో దోషులు ఎవరు? దేవుడే. లేక మోషే మీద ఎత్తేసేవాడు. నీ వల్లనే మాకు ఆయాసం, నీ వల్లనే మాకు ఇంత మాకు అన్నంలో ఇది ఎక్కువైపోయింది. అవునా కదా. సరిగితే దేవుని కోపం వచ్చింది. ఎంత పని ఏంటి? 2 సార్లు చెప్పాను. డూ ఆల్ థింగ్స్ చెప్పు హార్ట్ఫుల్లీ. నెంబర్ 2, డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్స్ అండ్ డౌట్స్ కదా. నెంబర్ 3 మొదటి కొరింథీ పత్రిక 16:14 వచ్చి చదువు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:14 16:14. చదమ్మా. మీరు చేయి కార్యములన్నీ ఎస్ డూ ఆల్ థింగ్స్ విత్ లవ్. డూ ఆల్ థింగ్స్ విత్ లవ్ ఉందా? ఇంగ్లీష్ చదువు పాప. డూ ఎవ్రీథింగ్ ఇన్ లవ్. అంటే అర్థం ఏంటి? ఏం చేసినా, ఇతరులకు ఏం చేసినా, లేక దేవునికి ఏం చేసినా తేడా ఉందండి. ప్రేమ లేకుండా చేయటం, ప్రేమ ఉంటాను చేయటం తేడా ఉందా? ఏం తేడా చెప్పమ్మా? వ్యర్థం. మన కార్యాలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మనం ఎవరన్నా పిలిచినామండి ఆతిథ్యాన్ని, ఎవరన్నా మన ఇంటికి రమ్మందాం, ప్రేమగా ఎలా చేస్తాం చెప్పు? వాళ్ళకి ఇష్టం, మర్యాద, ఎస్ రెస్పెక్ట్. ఇంకొంచెం తినండి, ఇంకా
టేస్టీగా చేస్తాం. ఒకవేళ మనం చేత కాకపోతే ఎవరన్నా మంచిగా టేస్ట్ చేసేవాళ్ళని టేస్టీగా చేసేవాళ్ళని పిలుస్తాం. ఇంకా నా స్మైల్తో అంతేనా మొఖం నల్లగా పెట్టుకుని పిలిచిన వాళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి అరే వీళ్ళు ఏంటి. తర్వాత 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 ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాం, కొంచెం ఎక్కువ తినండి అని కదా. వి సర్వ్ దెమ్ విత్ లవ్. రిస్ట్రిక్ట్ చేయమాట ఏంటి, ఇంతనే తినాలి. కొంతమంది మరీ వాళ్ళే డైటింగ్ చేస్తారు, వచ్చిన వాళ్ళు కూడా డైటింగ్ పెడతారు అన్నమాట. నో నువ్వు కావాలంటే నువ్వు డైటింగ్ ఉండు, కానీ ఎవరికి గెస్ట్లకి డైటింగ్ పెట్టద్దు, అవునా. వాళ్ళ అదొక మెంటాలిటీ అనమాట. డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. మీకు ఒక సీక్రెట్ చెప్తా చూడండి. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని అంగీకరించావో మన లోపలికంట ప్రేమ, దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడిందంట. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5:5 రోమన్స్ చాప్టర్ 5:5 చూడు. రోమన్స్ చాప్టర్ 5:5 రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుమా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అది అన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఏమైందంటే మన హృదయములలో. అంటే న్యాచురల్గా ప్రభు లేనివాడు ప్రేమ చూపించలేడు, వాడు స్వార్థంగా ఉంటాడు. వాడు చూపించే ప్రతి ప్రేమకి ఏముంటుంది, ఒక స్వార్థం ఉంటుంది, సెల్ఫిష్నెస్ ఉంటుంది, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రేమ చేస్తున్నాడు. కానీ దేవుని ప్రేమ వేరే. మన హృదయంలో చదువా, మీ హృదయంలో మన హృదయములలో కుమ్మరించబడింది ఏనయలుగా. సో దేవుని ప్రేమ మనలో ఏమైందంటే కుమ్మరించబడి. దాన్ని మనం ఉన్న ప్రేమను ఏం చేయటం, దాన్ని మనం చూపిస్తే కొద్దీ ఎక్కువ. సంథింగ్ లైక్ బావిలో నీళ్ళు ఉన్నాయనుకో, అది తోడే కొలది కొత్తవి వస్తాయి కదా. ఎస్, మీరు చూడండి మనం ఎట్లా హౌ కెన్ వి డెమాన్స్ట్రేట్ అవర్ లవ్. చూడండి మన ప్రేమని ఎలా చూపిస్తాం దేవుని బిడ్డలకి. హెల్పింగ్ దెమ్, వాళ్ళ సహాయం చేయటం అవసరం ఉన్నప్పుడు. ఇంకా చెప్పు, ఒకటేనా హెల్పింగేనా? కష్టంలో ఉన్నప్పుడు పలకరించడం. వెరీ గుడ్. ఎస్. ఇంకా ఎందుకు ఇప్పుడు జనం ఏంటి కష్టంలో ఉన్నప్పుడు మా యాటిట్యూడ్. కానీ మనకు దేవుని ప్రేమ ఉంది కాబట్టి మనం చేస్తాం, బాగున్నాము, ఎలాగున్నాం. యూనో కొంతమందికి కష్టాలు ఉంటే ఎట్లా మంచిగా పెద్దేమో మాట్లాడకుండా పోయినావు కదా అప్పుడు ఆరాధనలో. అదేంటది, అది దేవుని ప్రేమ కాదు, గ్రడ్జ్ అనమాట. గ్రడ్జ్ అంటే కాదు, ద్వేషం. ఇంకా హౌ కెన్ వి షో లవ్, అది చెప్పు నాకు. హెల్పింగ్, సర్వింగ్ దెమ్. ఎస్. ఇంకా మధ్యలో ఎట్లా ఉన్నామా, బాగున్నావా, అట్లా కదా. కాంటాక్ట్ పెట్టుకోమన్నాడు కదా, ఏం చేయొద్దు. మరి నైట్ 3 o'clock ఫోన్ చేసి హౌ ఆర్ యూ దీప్తి, బాగున్నావా, విన్నా అంటే టపక్కన కింద పెట్టేస్తుంది. అంటే దానికి ఒక ఏముంది, ఒక డీసెన్సీ, ఒక టైం ఉందన్నమాట. అవునా కదా. ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడానికి ఏంటి, నువ్వేం టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాదు, అది మనకు ఏముండదు, మంచిది కాదు. ఇంకా తర్వాత వి బేర్ వన్ అనదర్. బేర్ అంటే బేరింగ్ అంటే ఏంటి, భరించడం. ఏంటి అందరూ మనం ఒకలాగా లేవు, ఏదో ఒక లోటుపాట్లు ఎవడో. మనం అంటే ఒక పార్కిపైన్ లాగా అనమాట. పార్కిపైన్ అంటే తెలుసు అంటే ముళ్ళపంది పుడతమే డేంజర్లో పుడుతుందండి. వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోతుంది ఆ పుట్టేటప్పుడు అన్న చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడే దానికి ఏమొచ్చేస్తాయి, ఎప్పుడైనా చూసారా ముళ్ళపంది ఎట్లా, దాని స్పైక్స్ ఉంటాయి, ఇట్లా థాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇద్దరు మీరు చూడండి, మనుషులు ఎట్లా అంటే కలిసి దూరంగా ఉన్నంత కాలం ఎంత ప్రేమగా ఉంటారు, దగ్గరకు వస్తే ఈ 2 ముళ్ళపందులు కదవి ఏమవుతాయి, గుచ్చుకుంటాయి. అందుకని భార్య భర్తలు అప్పుడప్పుడు కొంచెం వెకేషన్ తీసుకుంటుండాలి. ఎందుకు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏంటది దాని వాళ్ళిద్దరు వాల్యూ తెలుస్తుంది అనమాట. కింద దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు నువ్వు గుచ్చుకొని నేను గుచ్చుకొని ఇద్దరు రక్తసిక్తం అవుతుంది. బేరింగ్ అంటే ఒకరు బలహీనత ఒకరు భరించాలి అంతే. బికాస్ మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి కదా. అది ప్రేమ ఉన్నప్పుడే భరిస్తాం, లేకపోతే భరించాం కదా. ప్రేమ లేనప్పుడు భరించమండి, మనం ఎక్కువైపోద్ది. అలా భరించమన్నాడు కదా, ఏం చేయొద్దు, ఎక్కువ తక్కువ చేయొద్దు అన్నాడు కదండి. అవునా కదా. ఎస్, బేరింగ్. ఇంకోటి ఏంటి,
లవ్లో ఇంకోటి ఉందమ్మా, కరెక్టింగ్ ఆల్సో, బేరింగ్, కరెక్టింగ్, అవునా? తర్వాత ఎప్పుడు ప్రేమ ఇతరులకు ఏం చేయదు, హాని చేయదు కదా. అండ్ లవ్ ఆల్వేస్ సీస్, ఇతరుల మంచి కోరుతుంది అన్నట్టు ప్రేమ కదా. అవును, చూద్దాం మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. దాంట్లో దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది కాబట్టి ఇదిగో ఈ క్రియలు మనలో కనిపించాలంటే చూడ 13వ అధ్యాయం ఎక్కడ ఉందంటే ఎన్నో వచ్చిన చూద్దాం, 4th చూద్దామా? 4th చదువు. ప్రేమ సహనం, దయ చూపింది, ఈజ్ కైండ్. ప్రేమ కుళ్ళుకోదు. చదువు. ప్రేమ డంబం అంటే ఏంటి? ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పుకోదు, డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా. అంటే లవ్ ఆల్వేస్ గివ్స్ రెస్పెక్ట్. తర్వాత ఈజ్ నాట్ సెల్ఫిష్, అదే ఓపిక పడుతుంది అనమాట. అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. చదవండి. అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. సో ఇవన్నీ దైవ లక్షణాలు, దేవుని ప్రేమ గుణాలు అనమాట కదా. లవ్ ఫోర్స్ చేస్తుందా? హలో, లవ్ ఫోర్స్ చేస్తుందా? చేయదు. చేస్తుందా? నో. ఇట్ గివ్స్ ఫ్రీడమ్ అనమాట కదా. అవునా? లవ్ ఫ్రీడమ్ ఇస్తుందా? ప్రేమ ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఫ్రీడమ్ ఇచ్చాడా? నువ్వు తప్పనిసరిగా వాళ్ళ చర్చకి రాండి అంటాడా? నేనంటా కానీ ఆయన అన్నాడు కదా. ఎందుకు? లవ్ గివ్స్ ఫ్రీడమ్ అనమాట, అంతే. నేను ఎందుకంటాను? మీ ప్రేమ కోసం అంతే. ఎందుకైతున్నా ఈ రోజుల్లో ప్రేమ యొక్క అర్థమే మారిపోయిందండి, మార్చేశాడు మనిషి. ఇవాళ చూస్తున్నాడు, రేపు ఐ లవ్ యూ చెప్తున్నాడు. అదేం లవ్ నాకు ఇంతవరకు బోధనే పడలేదండి. ఇట్ టేక్స్ టైం కదా. ప్రేమ అనేది ఇట్ టేక్స్ టైం టు డెవలప్. ఇవాళ చూస్తాడు బస్ స్టాండ్లో, రేపు ఏమంటాడు? ఒక ఒడలిపోయిన గులాబీ పువ్వు పట్టుకొస్తాడు. రేపు 14th ఏదో దినం ఉంది. ఏం దినం అది? తెలుగులో చెప్పు. ప్రేమికుల మహోత్సవమా? దినోత్సవం మహోత్సవం. అదంట వీళ్ళు పెట్టుకున్నారు. ఏంటి మిగతా మన వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు పార్కుల్లో తిరుగుతున్నారు. ఏమని? ఒక వేపనాయని పట్టుకొని, అది పట్టుకొని, ఏంటి అది? ఎందుకు? ఎవడన్నా ఒళ్ళో గిళ్ళో పడుకోవడం చూసి వాళ్ళిద్దరం పట్టుకొని ఏం చేస్తారు? అక్కడే పెళ్ళి. మా సంస్కృతి కాదు అని వీళ్ళు మరి అదే ఉగ్రవాదులు అన్నట్టు. మనం అన్నీ అడాప్ట్ చేసుకున్నవన్నీ వెస్ట్రన్ కల్చరు. ఇది పట్టుకొని ఏం చేయాలి? మా పార్కుల్లో పెళ్లి చేసేస్తాడు ఆవిడ. వాళ్ళేదో సరదాగా ఏదో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఎవడి ద్వారా ఆడు చూసుకుంటాడు కదా. అది ఎవడు అంత లాస్ట్ వరకు ఎవడు ఉంటాడు కానీ ఈ రోజుల్లో. ఎందుకు చెప్తున్నాడు? ప్రేమ ఏం చేయదంట. అది ఏమన్నాడు? ఒక మాట వాడాడు. ఏంటది? అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోదు, అండ్ త్వరగా కోప్పడదు. ఎప్పుడు ప్రేమ ఏం చేయదు? ఫోర్స్ చేయదు అనమాట. ఇట్ విల్ నాట్ ఫోర్స్ కదండి. ఈ రోజుల్లో ఎంత ఫోర్స్. నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నా ప్రేమను చూడని ఒకటి నిన్న కర్నూలు ఇది ఆదిలాబాద్లో ఒక అమ్మాయిని చంపేశాడు. నిన్న ఈనాడు పేపర్. ఆమె యాక్సెప్ట్ చేయలేదంట. ఏదో ఈడు భగ్న ప్రేమికుడేమో వీడు. ఇదొక మళ్ళీ ఈగోయిజం తెలుసా మీకు? నేను ప్రపోజ్ చేసి నువ్వేం చేయాలి? చెయ్యాల్సిందే. అది ఎట్లా? ఇష్టాలు అనవసరం, నేను ఇష్టపడగా అంతే అని ఒకటిని చంపేశాడు వాడు. భవిష్యత్తు చూడండి ఇప్పుడు ఎట్లయిందో. పోలీసులు పట్టుకొని ఇక వదులుతారా అండి? సమస్య లేదు దానికి కదండి. ఎంత బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి ఆలోచన చేయండి. ఏమండి మరి ప్రేమ డంబంగా ప్రవర్తించదు. మనందరం దేవుని ప్రేమ కలిగి ఉన్నాము. అది మనం ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక తీయండి ఒకసారి. 1:9 చదువుదామా. ఫిలిప్పీ పత్రిక 1:9 ఫిలిప్పీ పత్రిక 1:9 చదువు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ నిండినదై. సో మన ప్రేమ దేంతో నిండాలంట? తెలివితో. అంటే తెలివి లేని ప్రేమలు కూడా ఉంటాయేమో. తెలివి లేని ప్రేమలు కూడా ఉంటాయా?
అంతేగా చెప్పు. ఉమెన్ అందరికి ఒక హెచ్చరిక ఏంటి, తెలివిలేని ప్రేమలు ఉంటాయి జాగ్రత్త. మనం మరీ ఎమోషన్ ఏమంటారు దాన్ని, ఉమెన్ని ఏమన్నాడంటే ఒక ఆయన, వారు సెంటిమెంటల్ ఫూల్స్ అంట. సెంటిమెంటల్ ఫూల్స్ అంటే ఏదైనా సెంటిమెంట్తో కొట్టామనుకో, డాడీ సెంటిమెంటో, మమ్మీ సెంటిమెంటో, లేకపోతే ఏంటది సిస్టర్ సెంటిమెంట్తో కొడితే ఏంటి వాళ్ళు ఫ్లాట్ కదా. సెంటిమెంటల్ అనమాట. సెంటిమెంటల్ అంటే ఒక విషయానికి ఏమవుతారు వాళ్ళు, ఎమోషన్ అయిపోతారు అన్నమాట, ఎమోషన్ అయిపోతారు. సో బీ వెరీ కేర్ఫుల్. మన ప్రేమ ఎట్లా ఉండాలంట, తెలివిగా ఉండాలి. బీ లవ్ విత్ వాట్, నాలెడ్జ్. నెక్స్ట్ మొదటి తెస్సలోనికైన పత్రిక 3:12 3:12 చదువు. తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 3:12. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది పొందుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. అండ్ లోకం మనలో ఇవన్నీ చూడదు. ఏంటి, వీడు బ్యాప్టిజం తీసుకున్నాడా, వీడు బైబిల్ చదువుతున్నాడా అని చూస్తుందా? మరి ఎట్లా తెలుసు? దేవుని బిడ్డని ఎట్లా తెలుసు? మనం చూపించే ప్రేమను బట్టి. బై అ లవ్ దే నో దట్ వీఆర్ క్రిస్టియన్స్ ఆర్ దేవుని బిడ్డలు కదా. మనం ప్రేమను బట్టే ఏంటది ఈ లోకం తెలుస్తుంది. అందుకనే ఇక మనం ఏం చేస్తాం, కొన్ని ప్రేమతో కూడిన కార్యాలు చేస్తాం ఇక్కడ మనం చేసేది కదా. క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో ఏం చేస్తాం, ఇక్కడ వి షో లవ్ అంటే ప్రేమ గురించి చెప్తాము, తర్వాత ఏం చేస్తాం, ప్రేమ చూపిస్తాం. లవ్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని, క్రియల ద్వారా. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, యూ ట్రై టు షేర్ సంథింగ్, ఏదన్నా వాళ్ళకి సాయం చేస్తాం, అది ప్రేమ చూపించు. ప్రభు ప్రేమించాడు, ఏం చేశాడు మనం చెప్పండి. తన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు ప్రభు. లవ్ ఇన్ యాక్షన్ అనమాట. దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కదా, అవునా కదా. ప్రేమించి ఏం చేశాడు, వదిలేస్తాడు అనమాట. అది వదిలేసి పాపి అయిన మానవుడి కోసం వచ్చాడు. లాస్ట్ ఇంకోటి చూస్తే ముగించేద్దాం మనం చూడండి. అండ్ డూ ఆల్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అన్ని విషయము ఏం చేయమన్నాడు, దేవుని మహిమార్థమై చేయండి. చూడసారి 1 కొరింథీ 10:31 కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:31 చదువు. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును, అది మనం ఏం చేసినా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తలకెత్తండి చూడండి. నేను 79 అంటే నేను 9th 8th 9th క్లాస్ 10th క్లాస్లో ప్రభుని తెలుసుకున్నా. అయితే కాలేజ్కి వచ్చిన తర్వాత మాకు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో కిరణ్ అన్న ఒక ఫ్రెండ్. ఫ్రైడే మూవీ రిలీజ్ అయ్యేది మాకు. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకు తెలియదు, కానీ ఫ్రైడే అవుతాయా, ప్రతి ఫ్రైడే. మీలో కొంతమంది తెలిసినా చెప్పరు నాకు. అయితే కొన్ని మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్, అరే ఈరోజు మూవీకి వెళ్దాం, నువ్వు వచ్చేసా అంటే ఓకే అన్న. నేనేమో బీజెడ్సి, మా ఫ్రెండ్స్ ఏమో బీకామ్, ఒకడు BA ఒకటి తగిలేవాడు. వెస్లీ జూనియర్ కాలేజ్. వెస్లీ జూనియర్ అంటే ప్యారడైజ్ దగ్గర. అయితే నేను సిన్సియర్గా అప్పటికే ప్రభుని తెలుసుకున్నాను, బ్యాప్టిజం కూడా తీసుకున్నాను. సిన్సియర్గా ప్రార్థన చేశాను, ప్రభువా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సినిమా తీసుకెళ్తున్నారు, మన దగ్గర సినిమాకి తీసుకెళ్ళే టికెట్ అవసరం లేదు మనకి. ఏం చేసేవాళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు. మా దగ్గర సేట్ అని ఒకడు ఉండేవాడు. సేట్ అంటే ఒక మారివాడేవాడు అనమాట. వాడు ఎక్కడ గాంధీ రమేష్ వాచ్ కంపెనీ తెలుసా మీకు, అంటే మన RP రోడ్ అక్కడ వాళ్ళకి పెద్ద వ్యాపారస్తుడు. రాణిగంజ్ టైంలో హార్డ్వేర్ షాప్స్ అన్నీ ఉంటాయి, రాణి బైబిల్ హౌస్, అక్కడ వాడు సేట్. మా అందరికి 6 కానీ 7 వాడే టికెట్లు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈరోజు వెళ్తున్నాను ఫలానా మూవీకి, కొంచెం టీవీ ఏం దొరికేటట్టు చూడు. సిన్సియర్ ప్రార్థన చేసేవాడు. ఏమన్నాడు బైబిల్ చూడు, ఏమన్నాడు, ఏమండి, డూ ఆల్ థింగ్స్
దేవుని మహిమ కొరకు చేయి. అది దేవుని మహిమ వస్తుందండి, కానీ నాకు తెలిసేది కదనమాట. అప్పుడు మాకు యూత్ మీటింగ్స్ అవి ఇవి ఇట్లా ఇన్స్ట్రక్షన్ థింగ్స్ ఉండేవి కావు. దేవుని మహిమార్థమై చేయండి అని మీరు ఏమి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని సిన్సియర్గా వెళ్ళేవాడు అనమాట కదా. సో మనం ఏం చేసినా ఏం చేయండి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు అనుకో పప్పి ఒక లైబ్రరీకి వెళ్ళింది అనుకో, అక్కడి నుంచి ఒక బుక్ కొట్టేసింది అనుకో, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని వచ్చేసింది అనుకో. నో దట్ అది జస్ట్ తనకు ఉదాహరణ చెప్తున్నా, తనకు కాదు కానీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనుకుంది అనుకో, అది దేవునికి ఏంటి మహిమ వస్తుందా? పట్టుకుంటే ఏం చేస్తారు, ఈమె గ్లోరీ బజాయించేస్తారు అన్నట్టు. ఏమమ్మా నువ్వు చూస్తానికి ఎట్లున్నావు నువ్వు అంటారా లేదా? ఓ వాళ్ళకి నోరుకు వచ్చింది మాట్లాడలేదు, ఎందుకంటే నువ్వు పట్టుబడ్డావు కాబట్టి, తప్పు ఉంది కాబట్టి ఏం మాట్లాడతావా? ఎక్కడ మాటలు వస్తాయి కదా మాట్లాడడానికి. అండ్ నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ జరిగింది, నా టైం ఉందా? ఎస్, ఏది అది గార్డెన్ రెస్టారెంట్ ఉంది కదా, గార్డెన్ రెస్టారెంట్ దగ్గర అక్కడ వాల్డెన్ అని ఒక ఇది ఉండేది ఫస్ట్లో, ఈ కార్డ్స్ ఏమంటారు దాన్ని, గ్రీటింగ్ కార్డ్స్, ఆ కార్డ్స్ అమ్మేవాళ్ళు. దాంట్లో బుక్ స్టోర్ కూడా ఉండేది అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి బుక్స్ కొనుక్కునేవాళ్ళం. లేకపోతే మా పిల్లలకి కొన్ని ఇవి ఉంటాయి కదా ఇవి ఉండేవి, ఇది ఆట వస్తువులు కూడా. వెళ్తున్నప్పుడు ఒకడు ఏం చేశాడంటే ఇట్లా ఏమైనా టిప్ టాప్గా ఉన్నాడు మన జాషువా లాగా, ఒకడు మెల్లిగా చూసినట్టు చూసి లోపల బుక్ వేసుకున్నాడు, వేసుకెళ్ళి బయటికి వెళ్ళి వాడి డిక్కీలో పెట్టేసుకొని మళ్ళీ లోపలికి వచ్చి అట్లా వాడు ఒక 6-7 బుక్కులు కాస్ట్లీ బుక్స్ కొట్టేశాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు సరేలే కానీ సీసీ కెమెరాల ఓనర్ చూస్తున్నాడు వీడు, కానీ ఇంకా కొంచెం ఇరుక్కొని అనుకున్నాడు ఏమో వాడు, ఇంకొంచెం మెల్లిగా పోయే కొద్ది ఇంకా ఎక్కువ ఇరుకుతాడు కదా, ఇరకని అని చూసినట్టున్నాడు. లాస్ట్ బుక్ పట్టుకునేటప్పటికి ఆయన వెనక వచ్చి పట్టుకొని అందరు బిజీగా ఉందండి. అక్కడ స్టూడెంట్స్ బుక్స్ కూడా ఉంటాయి, గర్ల్స్, ఉమెన్ అంతా చాలామంది ఉన్నారు. ఆవిడ మీ అందరం చూస్తుంటే పాడని శబ్దం అనిపించింది. ఏంటి వెనక చూస్తలేదా? వీడిని పట్టుకొని ఏం చేశాడు? ఆడు పట్టుకున్నాడు, ఆడు ఎంత మంచిగా ఉన్నాడు, టిప్ టాప్ ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడు, ఈ కాలర్ పట్టుకొని లాక్కొచ్చాడు. అందరూ అడిగారు ఏం క్యాకరా అంటే వాడిని టక్కింగ్ అంటే తీయంగానే అట్లా 2 బుక్కులు పడ్డాయి. వాడిని పట్టుకున్నా ఎందుకు కొట్టినేసినావు ఎందుకు కొట్టినారా? మళ్ళీ ఇంకో చెప్పి దగ్గర కొట్టినాడు వాడు. మళ్ళీ దొరకడం సార్ క్షమించండి వెళ్ళి తీసుకురాపో అని ఆయన అట్లనే పట్టుకొని పోయినాడు అన్నమాట. పట్టుకొని పోయితే ఆ డిక్కీ ఓపెన్ చేస్తే ఒక 5-6 బుక్కులు దొరికినాయి. సో దేవుడు అన్నాడు మీరు చేయి కార్యములన్నీ ఇవి దేవునికి మహిమ తేవు అంటే ఇలాంటివి మనం ఛాన్స్ దొరికినప్పుడు చేయదు. నేను కొన్నిసార్లు చూసేవాడిని, కొన్ని ఇళ్ళల్లోకి వెళ్తే వాళ్ళ అద్దాలు తెచ్చుకున్నారు, అద్దం మిర్రర్, దాంట్లో IR అని ఉంటుంది అన్నమాట. IR అంటే చెప్తే ఏంటో ఇండియన్ రైల్వేస్. ట్రైన్లో వచ్చేటప్పుడు ఏదో స్క్రూ డ్రైవర్ అదే తీసుకుపోయి ఏదో కటింగ్ ప్లేయర్ చేసుకుని దాన్ని ఏం చేసి ఉంటాడు, దాని మీద అది ప్రింట్ చేస్తాడు అనమాట. దాన్ని IR ఉంటుంది. IR అంటే ఈ మధ్య ఫ్యాన్ కూడా మనం ఇప్పుడు ఫ్యాన్లు మార్చలేదు చూసారా? ఎందుకు ఈ వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఈ బాపతలు ఉంటారు అన్నట్టు, ఏది స్క్రూ డ్రైవరు రెంచులు పట్టుకొని వచ్చి దాన్ని కూడా ఒప్పుకొని దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టుకుంటాడు. ఇంకోటి ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళు తీసేసుకొని కానీ ఫ్యాన్ని 12 volts చేశాడు అనమాట. ఇప్పుడు 12 volts, ఇప్పుడు ఇది 250 కదా, దాన్ని 12 చేశాడు. 12 చేస్తే ఇంట్లో పెట్టుకొని మనం పెట్టాం మనకి ఏమవుతుంది చెప్పండి, కాలిపోద్ది. అర్థమైందా? వాడు అంత కష్టపడి దాన్ని పీక్కుని వచ్చి లాభం ఏంటి, కాలిపోద్ది ఇంట్లో పెడితే. అర్థమవుతుందా? కొంతసార్లు మనం చేసే పనులు దేవునికి ఏం దేవు, గ్లోరీ తేవ. ఇప్పుడు హాస్పిటల్ పనిచేస్తుంది, అటు ఇటు చూసి ఒక క్రీమ్ ఎత్తుకొచ్చేసినారు. క్రీమ్ అంటే ఆ క్రీమ్ కాదు, ఏదో చెవులో వేసేది ముక్కలో వేసేది ఏదో పట్టుకొచ్చినారు. దట్ డస్ నాట్ బ్రింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని మనం తెలియక చేస్తాం. బికాస్ దేవుడు అన్నాడు, దేవుడు అయ్యా మీరు ఏమి చేసినా ఏం చేయమన్నాడు దేవుడు. కొలస్సీ పత్రిక 3:17 లాస్ట్ చూద్దామా? కొలస్సీ పత్రిక 3:17 వచ్చింది చూద్దాం. కొలస్సీ పత్రిక 3:17 చదువు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ అది అండర్లైన్ చేయండి. మీరు ఏమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా మళ్ళీ ఆయన ఇంకొక యాడ్ చేశాడు,
మీరేం చేసినాను కృతజ్ఞత చదువు సమస్తమును ఆయన పేరిట చేయుడి. యేసయ్యా నేను మీటింగ్కి వెళ్తున్నా నీ పేరిట, అది కరెక్టా? యేసయ్యా నీ పేరిట మీటింగ్కి వెళ్తున్నా, కరెక్టా తప్ప? కరెక్టే కదా. దేని పేరిట వెళ్తున్నా? యేసయ్యా నేను ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నా, యేసయ్యా నీ పేరిట అన్నాను అనుకో, అదేంటి? అది తప్పు, రాంగ్ కరెక్షన్ ఇచ్చినావు నువ్వు. యేసయ్యా నీ మహిమార్థమై నేను ఈ పెళ్లి పోరాన్ని చేసుకుంటున్నా ప్రభా, నో, రాంగ్. అది మాట చూసారు, అండర్లైన్ చేయ. మళ్ళీ చదువు, ఇంగ్లీష్ చదువు పాపా. 3:17 Colossians chapter 3:17 చదువు పాపా. And whatever you do, whether in word or deed, do it all in the name of the Lord Jesus. Give thanks to the Lord, the Father through him. In word and deed, ఏమన్నాడు? All glory to God, or in the name of Jesus అన్నాడు కదా. అవును, కొన్నిసార్లు కొంతమంది రేపు 12 గంటలకంతా వచ్చేస్తా అంటాడు. నిజం, ప్రామిస్, నేను వచ్చేస్తా ప్రామిస్ అంటాడు. కనపడు, ఫోనే ఎత్తాడు. అయ్యో ఫోన్ చేసినావా? మళ్ళీ ఇన్నసెంట్ లుక్. ఇవన్నీ దేవుని బిడ్డకండి. ఇవన్నీ చూడండి, 4 సంగతులు చెప్పానమ్మా. డూ ఆల్ థింగ్స్ హార్ట్ఫుల్లీ. నెంబర్ 2, డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్స్ అండ్ డౌట్స్. నెంబర్ 3, డూ ఆల్ థింగ్స్ విత్ లవ్. దేవుని అడుగుదాం, ప్రభా నేను ప్రేమ లేని వాడిగా ఉన్నా ప్రభా. అడగచ్చు కదా. ప్రభా ప్రేమ నేను చూపించలేకపోతున్నా. వెరీ హార్డ్ కదా, ప్రేమ చూపించడం కష్టం. ప్రేమ గురించి మాట్లాడటం ఈజీ కానీ చూపించడం కష్టం, అండ్ ప్రాక్టికల్గా చాలా కష్టం. అది దేవుని కృప ఉంటే తప్ప. నెంబర్ 4, గ్లోరీ ఆఫ్ గాడ్. డూ ఆల్ థింగ్స్ వర్డ్ అండ్ డీడ్. ఏం చేసినా ఏంటి? ద గ్లోరీ ఆఫ్ గాడ్ కదా. ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను చేసిన పనులు చేయకండి. పాపం చేయడానికి వెళ్తే ప్రార్థన చేసుకొని పోకండి. బికాజ్ ఎందుకంటే అది రియలైజ్ అయిన తర్వాత నా మీద నాకే నవ్వు వచ్చిందండి. అరే ఏం చేస్తున్నావురా నువ్వు బాబు. అది రియలైజ్ అయిన తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది, ప్రభు డూ ఆల్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే సినిమా టికెట్లు కొంటా ఉంటుంది గ్లోరీ కాదు, దట్ బ్రింగ్స్ షేమ్ కదా టు ద లార్డ్ అనమాట. దేవుడు మన వినికిడిలో యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి అందరం మనం ఎగ్జామిన్ చేసుకొని ప్రభునందు ముందుకు సాగటానికి మనం ఆయత్తపరచుకుందాం. మరి ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృప అడుగుదాం. ప్రభా ఎస్ లార్డ్, నాలో ప్రేమ లేదు ప్రభా. మరి ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థున్నది బైబిల్ చెప్తుంది కనుక ప్రభు వైపు చూద్దాం. దేవుని కృప అడుగుదాం. ప్రభా సహాయం చేయండి, దయ చూపించండి, మేలుకై జ్ఞాపకం చేసుకో ప్రభు అని. మరి నీకోసం నువ్వే ప్రార్థన చేసుకో. మరి మనందరి నిమిత్తం ఎవరైనా ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి, నేను ముగించేస్తా. మరి ఎవరైనా ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. చేయండి అమ్మా, టైం వేస్ట్ కాకుండా.